విదలోత్పల సంహారం. పూర్వం విదలుడు ఉత్పలుడు అని ఇద్దరు రాక్షసులుండేవారు. వాళ్ళు పురుషుల చేతిలో చావు లేకుండా వరం పొంది దేవతల్ని పీడించసాగారు. ఒకనాడు శివేచ్ఛావసాన నారదుడు వారి వద్దకు వెళ్ళి పార్వతి సౌందర్యాన్ని వర్ణించి చక్కాపోయాడు. అప్పటినుంచి ఆ పాపిష్టి వాళ్ళకి మోహం కలిగింది. ఆ తల్లిని అందుకోవడం కోసం ఆకాశంలో పడి వెతుక్కోసాగారు. మరి వాళ్ళ పాపమే పండిందో పుణ్యమే పుచ్చిందో గాని అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి విలాసంగా పూలబంతి ఆడుతూ కనిపించారు. అసలే ఎర్రెర్రని చేతులు ఆవిడివి. ఈ పూలబంతి తాకేసరికి కంది మరింత ఎర్రబారి శివుడి హృదయాన్ని రాగరంజితం చేస్తున్నాయి. అటువంటి రసవత్తర ఘటనలో దాపురించారు వెదల ఉత్పలులు. అమ్మవారి అందాలను చూసి ఆరాటపడిపోయారు. ప్రమదుల వేషాలు ధరించి సమీపానికి వెళ్ళారు. ఆ దొంగ ప్రమదులు అక్కడికి చేరగానే కనిపెట్టాడు శివుడు. ఓరగా చూశాడు. వాళ్ళని అమ్మవారు కనిపెట్టింది. వారిద్దరూ నవ్వుకొని కందుక కేళ్ళతో మునిగిపోయారు. ఉన్నట్టుండి అమ్మవారు తన చేతిబంతి ఆ ఇద్దరి మీదకి విసిరింది. ఆ దెబ్బకి గింగిరాలు తిరిగి అంత ఎత్తు నుండి కాశీ క్షేత్రంలో పడి చచ్చారు. వాళ్ళని తాకిన బంతి కూడా వారి వెనకే భూమికి జారింది. కాశీలోని జ్యేష్ఠేశ్వర లింగం ప్రక్క లింగాకృతిలో నిలిచింది. ఆ లింగానికే కందుకేశ్వర లింగం అని పేరు వచ్చింది. హరిబ్రహ్మాదులంతా వచ్చి ఆ లింగాన్ని ఆరాధించి వెళ్తారు. ఇలా అనంతమైన నామాలు అపురూపమైన లీలలు గల అమృత తత్వమా శైవతత్వం. ఓ ఋషులారా, శ్రీ శివమహాపురాణంలో రెండవదైన రుద్ర సంహిత ఇంతటితో పూర్తయింది అంటూ ధ్యానమగ్నుడయ్యాడు సూతుడు. వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమున రుద్ర సంహిత సమాప్తం. ఓం శ్రీ రుద్ర రుద్రాణి పాదార్పణమస్తు. స్వస్తి.